57 అవార్డ్స్ని జిల్లా స్థాయిలో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో ఆన్లైన్లో ఉన్నారు. ఇక్కడుండే అవార్డు గ్రహీతలకి అదే మరి రాష్ట్రంలో జిల్లాల్లో ఉండే 1257 మంది అవార్డు గ్రహీతలకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు, కంగ్రాచులేషన్స్, వెల్ డన్. మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. స్వచ్ఛ సైనికులకి, నిస్వార్థ సేవకులకి, స్వర్ణాంధ్ర సారథులకి నా నమస్కారం. అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు అన్నారు. మనందరం కూడా కోట్ చేస్తున్నాం. జై విజ్ఞాన్ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు నినదించారు. ఈరోజు ఈ వేదికపై నుంచి పిలిపిస్తున్న జై స్వచ్ఛ సేవక్. మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి. ఇక్కడుండే వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఇంటికొక స్వచ్ఛ సేవకులు తయారు కావాలి. అదే నిజమైనటువంటి వారధి స్వర్ణాంధ్రప్రదేశ్కి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందుకే నేను జై స్వచ్ఛ సేవక్ అంటే మీరు కూడా గట్టిగా జై స్వచ్ఛ సేవక్ అని గట్టిగా చెప్పాలి. జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై స్వచ్ఛ సేవక్, జై జై స్వచ్ఛ సేవక్. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం, ఇలా ఎక్కడైనా స్వచ్ఛత కోరుకునే ప్రతి ఒక్కరూ సేవకులే. పరిశుభ్రతకు నిత్యం శ్రమించే పారిశుద్ధ కార్మికులకు నిజమైన దేశభక్తులు. స్వచ్ఛతని గాంధీజీ దైవంతో పోల్చారు. ఆయన బోధనలన్నీ మనకు ఆదర్శనీయం. మన పరిసరాలు, మన ప్రాంతాలు, మన రాష్ట్రం ఇంత స్వచ్ఛందంగా ఉందంటే ప్రధాన కారణం పారిశుద్ధ కార్మికులు. వారు లేకపోతే స్వచ్ఛ ఉద్యమం లేదు, స్వచ్ఛ పరిసరాలు, ఆరోగ్యం కూడా లేదు. మనం రోడ్డు మీద వెళ్తుంటే చెత్త లారీ వస్తే పక్కకి వెళ్ళిపోతాం. రోడ్డు మీద